దీననేం ప్రయోజనం? చూసావా తమ్ముడు, నీ పెళ్ళంతో కలిసి ఆ రాజాగాడిని పొగడట్లేదని నా మీద ఎలా నిప్పులు కక్కుతుందో చూసావా? అత్తయ్య సైలెంట్. అలాగే ప్రణు. హలో లాయర్ గారు, చెప్పండి మేడం. కేసు వాపస్ తీసుకోమని ఆ రాజాగాడి దగ్గర తగ్గాల్సిన అవసరమే లేదు. వాయిదా మీద వాయిదాలు తీసుకొని లాగుతూనే ఉండండి. ఆఫీస్లో సెలవులు పెట్టలేక, అటు ఉద్యోగం చేయలేక తల పట్టుకొని ఏదో ఒక రోజు వాడే కేసు వాపస్ తీసుకొని చచ్చిన పాములా కిక్కురు మనకుండా పడుంటాడు. గుడ్ ఐడియా మేడం, నేను ఇదే ఫాలో అవుతాను. నేను వెళ్ళొస్తానండి. ఓకే. మమ్మీ, పులితోక పట్టుకున్నోడి కథ తెలుసా నీకు? తెలియకపోతే వెయిట్ చేసి చూడు. అతి త్వరలో మీ అక్క కొడుకు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తాడు. డాడీ రండి వెళ్దాం. రామా వెళ్దాం, పద. ఈ సమస్యలన్నీ ఎప్పటికి తీరుతాయో ఏంటో. నానమ్మా, నాన్న, మీరు భోంచేస్తారా? నువ్వు కూడా వెళ్ళి భోంచేయి. శ్రావణి, ఈరోజు డిన్నర్ ఏంటి? చపాతీ కుర్మా అన్నయ్య. అనయ్య, ఈరోజు ఆఫీస్కి వెళ్ళావా లేక ఇందిరానగర్లోనే ఉన్నావా? ఇందిరానగరా? ఏంటి మనవడా, ఇందిరానగర్కి ఎందుకెళ్ళావు? గుడికి ఏమైనా వెళ్ళావా? లేదు,